టీమిండియా రన్ మేషన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్టులకు వీడ్కోలు పలకడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం వ్యవధిలోనే కోహ్లీ కూడా గుడ్ బై చెప్పాడు. ఈ ఇద్దరు సీనియర్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమ్ కు సంధికాలం మొదలైంది. ఇంగ్లాండ్ టూర్లు ఆడిన 3 టెస్టుల్లో 2-1 తేడాతో వెనకబడిపోయింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ కూడా మితిమీరిపోయింది. ఈ నేపథ్యంలో కోహ్లీ మళ్లీ టీంలోకి రావాలని అభిమానులతో పాటు సీనియర్లు కూడా కోరుతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోయినా ఆ లోటును కనిపించకుండా యువ ఆటగాళ్లు చక్కగానే రాణిస్తున్నారు. అయితే కెప్టెన్ శుభమన్ గిల్ కు విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు సపోర్ట్ ఉంటే మైదానంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్ల స్లెడ్జింగ్ కు ధీటుగా జవాబిస్తాడు. అంతేకాదు యువ ఆటగాళ్లు ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తడబడుతున్నారు. మూడో టెస్టులో 192 పరుగుల స్వల్ప లక్ష్యమే ఉన్నా ఒత్తిడికి తలొగ్గి వికెట్లు సమర్పించుకున్నారు. ఇలాంటి సమయంలో కోహ్లీ ఉంటే రిజల్ట్ మరో విధంగా ఉండేదని మాజీలు అంటున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ టెస్టుల్లో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని మాజీ క్రికెటర్ మదన్ లాల్ కోరారు. రిటైర్మెంట్ విషయంలో మళ్లీ వెనక్కి తగ్గడంలో తప్పు లేదని అన్నాడు. ఈ సిరీస్ లో కాకపోయినా వచ్చే సిరీస్ లోనైనా కోహ్లీ పునరాగమనం చేయాలని, కోహ్లీ రీ ఎంట్రీ టీమిండియాకు పెద్ద బూస్ట్ అని అన్నాడు. రోహిత్, విరాట్ కోహ్లీ లేని లోటు ఇంగ్లాండ్ టూర్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కోహ్లీ వయసు ప్రస్తుతం 36 ఏళ్లే. ఇంకా పూర్తి ఫిట్ గా ఉన్నాడు. టీమిండియా కోసం టెస్టుల్లోకి తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటే బాగుంటుందని అభిమానులు కూడా కోరుతున్నారు. ఒలింపిక్స్ కోసం T20 రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటానని చెప్పిన కోహ్లీ టెస్టుల కోసం ఇలాగే మనసు మార్చుకొని ముందుకు రావాలని ఆశిద్దాం.